మనిషిరా పట్టండి గట్టిగా. చచ్చిపోయాడా? మీరు వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పండి గోదాట్లోకి శవం కొట్టుకొచ్చిందని. వాళ్ళే తీసుకుపోతారు. వెళ్ళండి రా. అమ్మా అరవిందా 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 ఇదిగో ఈ నీళ్ళు తాగమ్మా. తప్పు తప్పు. మగాళ్ళు ఆడాళ్ళని కొట్టకూడదు. అది రాజుగారు సొంత కోడల్నే కొట్టాడని ఊరందరికీ తెలిస్తే నాకంత చెడ్డ పేరు. అమ్మమ్మ. ఎవరా దీని మగుడు? రాయ్, నువ్వు పెళ్ళాన్ని కొట్టచ్చు. కొట్టరా దీన్ని. నేను వద్దన్నా దానికి నీళ్ళు ఇచ్చిందిరా. దానికి వీళ్ళందరి మద్దతు. రాయ్, ఎవడు పెళ్ళాన్నాడు కొట్టండ్రా. వాడు చచ్చిపోయాడు. వాణ్ణి మేమే చంపేశాం. నువ్వు చచ్చిపోవాలి. ప్రేమ కావాలే ప్రేమ నీకు. నీ ప్రేమ కావాలా? చంపేస్తా. దీనికి ఎవరైనా తిండి పెట్టినా నీళ్ళిచ్చినా నరికేస్తాను. ఇది ప్రేమించింది గనక చచ్చిపోవాలి. ఇక్కడే చచ్చిపోవాలి. ఈ నట్టింట్లోనే చచ్చిపోవాలి. నా వంశములో 10 తరాల వరకు ప్రేమ అనేది ఉండకూడదు. వాడు చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. మలినం కానిది ప్రేమ, మరణం లేనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, మనసే చిరునామా, గుండెల సందడి ప్రేమ, ఆశల పందిరి ప్రేమ, ఓటమి లేనిది ప్రేమ, జయమే ఎప్పుడైనా. గాయం చేస్తే బాధకి బదులు బంధం పుడుతుంది. దూరం చేస్తే బంధం ఇంకా బలపడిపోతుంది. ప్రేమను కోరి మనిషెప్పుడో ఒరిగే వేరుంది. మనసును మీటే ప్రేమిప్పుడు నిలిచి ఉంటుంది. అవునన్నా కాదన్నా ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ ప్రేమే పుడుతుంది. ఎల్లు మగ పిల్లోడు పుట్టాడు చూసుకో. ఎవడాడు? ఎవడో చచ్చాడన్నారు. ఎక్కడాడు?
గెలుస్తావులే. ఎవడ్రా ఎవడ్రా చచ్చాడని చెప్పింది? నేనే. ఇలా అయితే అది బతకడం చాలా కష్టం అక్క. కష్టం అనుకుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. శేషన్ పిన్నికి ఫోన్ చేస్తే? అవును, మా అయ్య గారికి సమాధానం చెప్పే ధైర్యం వాళ్ళ అక్కయ్యకి ఉంది. ఆవిడకి ఫోన్ చేద్దామా? కానీ ఫోన్ చేయడం ఎలా? అవునెలా? భూతరాజు మావిని అడుగుదామా? అడుగుదాం. దున్నేవాళ్ళు కూడా బతకాలి కదా బాబు. ఏంట్రా అలాగంటాడు ఇంటి వీడు? కాదు మంగరాజు గారు, పంటలు కూడా సరిగ్గా పండలేదు. మీరు కూడా ఆలోచించాలి కదా. ఏంటో ఆలోచించేది? ఆలోచించడానికి ఏం లేదు. నేను చెప్పిందే ధర. అక్కడ నేను తప్ప ఎవరు కొనరయ్యా. అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా లేదా నేను ఏకీ రైతులందరికీ ఒక్కటే ధర. కరెంటు వస్తుంది. అర్థమైందా? అప్పుడు వీళ్ళ పొలం పక్కన పొలం కొన్నాం. ఎంత కొన్నాం? అప్పుడు 10 ఎకరాలకి 40,000 ఇచ్చాం. హలో హలో పిన్ని గారు, నమస్తే. నేను శకుంతలని మాట్లాడుతున్నాను. శకుంతల ఏమ్మా? ఇక్కడ ఆడవాళ్ళని మనుషుల్లో చూడటం లేదు. మీ తమ్ముడు ఆయన కొడుకులు మరీ జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు. నా కూతురు చచ్చిపోయేలా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి. మీరు రావటం ఆలస్యం చేస్తే నా కూతురు చంపండి. హలో హలో. కోళ్ళన్నా పాడు కోళ్ళు కోసి పండుగ పరావు ఉంచమంట. బుధవారం నాడు కోడి పరావు తింటే మంచిదంట. ఏమిటి ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళి భోజనం పెట్టావు. ఊరొస్తే చెప్పాను కదా, చెప్పలేదండి. ఉన్నారా మిమ్మల్ని? నిన్ను కాదు అని. అమ్మ తొక్కలో నుంచి మీకే ఉన్నట్టు పెద్ద ఫోద్రా మీకు. నువ్వేరా? బయటికి రా. ఏంటి? అవును నువ్వే. నేను రాముని. ఓహో రామువా? నా పేరు వేణు. మంచిది. నేను రాముని రా. నువ్వు రాముడు అయితే నాకంటి, లక్ష్మణుడు అయితే నాకంటి. ఎలా? నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టాలయా? నీకు నాకు సంబంధం ఏంటి? మతి మరపోనని ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది. మా వాడితో తప్పాడు, ఆన్నే చూద్దామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఉంటాయి. గుర్తుపట్టట్లేదురా. నువ్వు ఎదిగేది నా గురించారా? ఇదిగో చూడు తమ్ముడు, నా గురించి నీకు తెలీదు. అసలే దెబ్బలు తినున్నావు. ఒక్కటిచ్చానంటే చచ్చూరుకుంటావు. హలో ఏంటి? కూర్చో. ఏంట్రా? ఎందుకురా కొడతావ్? రామురా. మన రాము? అయ్యో పట్టుకో. అయ్యో లేపు. లేరా లే. పట్టురా. పట్టురా. ఉయ్. అటు పట్టు, అటు. ఏం చేస్తాం? అన్న ఊరిని ఎలా లేడు. ఏం చేస్తాం? రండి పిన్ని గారు, రండి. ఏది? అది ఎక్కడుంది? లోపలుంది. ఏమిటి? ఏం జరిగిందే? అరవిందా, అమ్మ
అమ్మా అరవిందా, అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా ఇది? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగే చావని. ఇది సస్తే మా పౌరుషమైన మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లల్ని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళకి కన మండిందనుకో, వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగుల కొట్టుకొని వస్తారు వెటవల్లారా. క్లోజ్. అమ్మా మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బయలు తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పక ఏమిట్రా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి, రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పళ్ళకాటికి తీసుకెళ్తున్నాను రా తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆసుపత్రికి రా, ఆసుపత్రికి. భద్ర హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు ఈ విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అబ్బా, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్, మీరు వెళ్ళండి రా. మెల్లగా దాని మీద పడుకోబెట్టండి. నా తల్లి. ఎక్కడ? మెల్లగా. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడ ఉండు. రారా. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా. పేషెంట్లు ఉన్నారా లోపల? మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో, అగిపెట్టుందా? కొన్ని సిగరెట్. సిగరెటా? ఒక్కదము చెప్పా. ఒక్కదము పరా. ఒకసారి లోపలికి వెళ్తే. పొమ్మని చెప్పేది కదా. పా. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా, మధ్య తీయడానికి వెళ్ళి నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలావా? మీరు ఆగండ్రా, ముందు నేను అవును అన్నయ్య, అటు వెళ్ళి చూడు. నన్ను అంటే సార్, నన్ను నువ్వురా సార్ మిమ్మల్ని సార్ వీణి. అవునరా, నన్ను నన్ను రా అంటావురా? నువ్వు ఎత్తుతావా? ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. రేయ్, మరేదో బయట పండిరా. ఏంట్రా మిట్టకని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పరా బయటికి. వాళ్ళు పోతున్నారు పని. ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు? రారా, నన్ను చూస్తే భయమా? వచ్చా రారా. వాళ్ళు ఎలా ఉందిరా? సార్ మీకు మాకు ఏం సంబంధం లేదు. ఆ పొట్టోని మాకు ఇచ్చేయండి. నన్ను పుట్టాడంటావా? అవునరా. మరి నువ్వురా? నా సంగతిని కనసం. నువ్వు పుట్టాడువా కాదా? తల్లి తోడు నువ్వు అక్కడనే ఉండరా. నేను వస్తున్నా. కబడ్డీ ఎవరతను? తెలీదమ్మా.
బావగారు నువ్వు చచ్చినా అయ్యో పర్వాలేదు, వెళ్ళరా. అయ్యో అయ్యో ఓరి దేవుడు చూడు నేను వచ్చాను కడతారు ఇదిగో చూడు నేను వచ్చాను కడతారు చూడు లే వాళ్ళు వచ్చేస్తున్నారు లే అయ్యో త్వరగా లే వచ్చేస్తున్నారు లే అయ్యో కడతారు చూడు కడతారు నేను వచ్చాను ఎవడు లే ఏమా కలలు కట్టున్నావా వాడు చచ్చాడులే అన్నయ్య పట్టు అమ్మా అమ్మా అరవిందా రై బండి పోనివరా పదండి వాళ్ళ లోపల పెట్టుకో కావాల్సి వచ్చిందిరా నీకు లంకకి వెళ్ళొద్దురా అని చెలక్కి చెప్పినట్టు చెప్పి విన్నావంటావు నువ్వు వింటావా నువ్వు నీ బాబుకి ఎంత పట్టుదల ఉందో అందుకే చెప్పు పట్టుదల నీకు హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారని అబద్ధం చెప్పి లంకకి వెళ్తావా లంకకి వెళ్ళడం ప్రేమలో పడతావా అది సాలక బాబాయ్ నాకు ఇది పెళ్లి చేయమని అడుగుతావా బాబాకి ఇచ్చి పెళ్లి చేయాలన్నా నేను చేస్తాను పెళ్లి చచ్చి బతికావు అయినా బుద్ధి రాలేదురా నీకు చంపేస్తాయి అనుకున్నావు వాడికి మనం తప్ప ఎవరున్నారండి? మనం కూడా వాడిని కొడితే వాడు ఎక్కడికి వెళ్తాడు? వయసులో ఏదో తప్పు చేశాడు. మన పిల్లాడు తప్పు చేస్తే సరిదిద్దుకుని దగ్గర తీసుకోమా? వాడు అంతేనండి. ఏమండి, ఆ మంగరాజు గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్లి జరిగేలా మీరే చూడండి. ఏంటి నా మనవరాలు నీ కొడుకు కావాలా? అసలు నేనెవరో తెలుసా? రుద్రరాజు మంగరాజుని. ఈ లంకంతా నాది. 3000 ఎకరాల జమీందారిని. బోడి 100 ఎకరాల ఆసామివి. ఎంత ధైర్యవరా నీకు? నా ఇంటికే సంబంధం మాట్లాడటానికి వచ్చావు? ఏ ఉండలేకుండే? బాగుంది, చాలా బాగుంది. చూడు రుద్రరాజు మంగరాజు, నువ్వు చాలా గొప్పోడివి. కానీ నీ మనవరాలు కాదే. అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువని ప్రేమించి ఆడితో చెట్ట పట్టాలు వేసుకుని చెట్లంట పుట్లంట చాలగట్లంట తిరిగింది. ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల వాళ్ళిద్దరూ మంచి శృంగార రసపొట్లో ఉండగా నువ్వు చూసావు. వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని జుట్టట్టుకుని పర్ర ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు. ఆ రాముగాడిని నీ కొడుకులు చావగొట్టి గోదాట్లో పారేశారు. ఇదంతా నీకన్నా తెలిసింది? నాకేంటి, ఈ లంకంతా తెలుసు. ఆటే మాట్లాడితే ప్రపంచానికంతా తెలుసు. ఇంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు. బాబాయ్, రాకపోయినా పర్వాలేదు. అసలు నా మనవరాలికి పెళ్లి చేయను. పెళ్లి చెయ్యనంత మాత్రాన వచ్చిన మచ్చ పోదే. ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలిపడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునన్నావా సంతోషం, కాదంటావా ఇంకా సంతోషం. వస్తా. రే అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. ఆ రాముగాడు బతికే ఉన్నాడు. ఆగు సత్యరాజు, ఆగు. భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు. ఇస్తాలే, నీ కొడుక్కి నా మనవరాలను ఇస్తాలే. కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగే. ఏం తేడా రాకూడదు. నా అంతస్తుకు తగ్గట్టుండాలి. ఈ లెవెల్కి ఏమాత్రం తగ్గను. అయ్యా, మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్లో పడేసిన వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంతకుడనా లేకపోతే మీరు చేతగానులనా? ఎందుకురా నలుగురున్నారు ఎద్దుల్లాగా? రేయ్, వాణ్ణి కొట్టమంటే మీ వల్లకాల, వాణ్ణి చంపమంటే మీ చేతకాల. మీ బతుకులు చెడా. రేయ్!
రేయ్ మొత్తం ఎత్తకండి, వాడిని బతలకూడదు, శత్రు శేషం మిగలకూడదు. ఈసారి వాడు నాకు కనపడాలి, నేనే వాడిని కాల్చి పారేస్తా. మీకు బుద్ధుందా? వెనకటికి ఎవడో కొడుక్కి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి కొడుకు కాబోయే అత్తగారిని చేసుకొచ్చాడంట. వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తారా? మరి ఏం చేయమంటావు? రాజుగారి పెళ్లి ఎవరితో అనగానే నాకు ఉండి జల్లు మంది. మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న. వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను. ఆయ్. మీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిగా. నీ సొమ్మేం పోయిందే? నువ్వు మాట్లాడతావు. పోయేది నీ మంగళసూత్రమే కదా. మడత మీద మడత పెట్టి ఆయన నొప్పించేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి? పెళ్లి తప్పించను, పెళ్లి కొడుకుని తప్పిస్తాను. అదేలా నాన్న? ఏముంది, అందరం కలిసే పెళ్లి కడతాం. ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు, ఆడు తాళి కడతాడు. అలా జరుగుతుందంటారా? జరిగి తీరుతుంది. ఇప్పుడు ముడి వేశాను కదా, హ, సమయం వచ్చినప్పుడు దాన్ని విప్పేస్తా. స్నానానికి నీళ్లు పెట్టు. పెళ్లి దగ్గర పడుతుందిరా, కానీరా. అటు ఇక్కడ నువ్వు ఇటై. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటర్ మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి?